ఉంటుంది. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిపోతాయి. కానీ జగన్నాథుడు మాత్రం అప్పటికీ కూడా రాడు. లక్ష్మీదేవి ఏమీ తినకుండా జగన్నాథుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే జగన్నాథుడు మాత్రం గుండీచా ఆలయంలో రకరకాల భోజనాలు తింటూ ఉంటాడు. 5 రోజులు అవుతోంది. ఇంకా నా భర్తకి నేను గుర్తు రాలేదా అని కోపంతో సేవకులను పిలిచి పల్లకిలో కూర్చొని కోపంగా గుండీచా ఆలయానికి తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తుంది. అలా గుండీచా ఆలయానికి చేరుకుంటుంది. కానీ ఆలయం ద్వారాలు మూసి ఉంటాయి. గట్టిగా ఎంత పిలిచినా కూడా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. అప్పుడు ఆమె కోపంతో పక్కనే ఉన్న జగన్నాథుని రథాన్ని కూల్చేస్తుంది. మీరు లోకానికి దేవుడు కావచ్చు, కానీ మీ ప్రాణం మాత్రం నేను. అలాంటిది నేను నీకు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా అని అలిగి తిరిగి వెళ్లిపోతుంది. అలా 10 రోజుల తర్వాత గుండీచా ఆలయం నుండి జగన్నాథుడు బయటికి వచ్చి కూలిపోయిన రథాన్ని చూసి ఏదో తేడాగా ఉంది, నేను ఎవరినైనా మర్చిపోయానా అని ఆలోచించి